ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును. విత్ ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్ ఐ విల్ హ్యావ్ కంపాషన్ ఆన్ యూ. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. జీవన ప్రయాణంలో కష్టాలు శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తోంది, శ్రమ అనేది కేవలం నిమిషం మాత్రమే. ఆయన నిత్యమైన కృప వాత్సల్యం నీ కొరకు వేచి ఉన్నాయి. పరిస్థితుల ప్రభావం చేత చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నా ప్రార్థనలకు దేవుడు ముఖం మరుగు చేసుకున్నాడు, ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నా వైపు చూడటం లేదు అని ఒంటరిగా చాలా కుమిలిపోతున్న నేపథ్యం ఉంటుంది. ఆయన ముఖం మరుగు చేసుకోవడం నిమిషం మాత్రమే, కానీ ఆయన నీ మీద చూపించే వాత్సల్యం అది నిత్యమైనది. మేఘం సూర్యుడిని కొద్దిసేపు దాచొచ్చేమో, కానీ సూర్యుడి ఉనికిని తుడిచివేయలేదు కదా. ఈ నూతన దినం నీ శ్రమను తుడిచివేసి నిత్యమైన కృపతో నింపే ఆ దైవిక ప్రేమ మర్మాన్ని ఈరోజు లోతుగా ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డ, ఈ ఒక్క వీడియో నీ ఆందోళన అన్నిటికీ స్వస్తి చెప్పబోతోంది. కొన్ని నిమిషాల ఈ సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో పొందుపరచబడిన అద్భుతమైన జీవిత ఉదాహరణ, లోతైన ఆత్మవిమర్శ మరియు చివరిలో ఉన్న శక్తివంతమైన విమోచన ప్రార్థన నీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తరిమికొట్టి పరలోకపు ప్రశాంతతో నింపబోతూ ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోనికి శోధనలను అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను నశింపు చేయటానికి కాదు, కానీ నిన్ను సరిచేసి మరింత ఉన్నతంగా నిలబెట్టడానికి ఆయన శోధనలు అనుమతిస్తాడు. ఆయన కోపం లేదా శ్రమ నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఒక తల్లి తన చిన్న కుమారుడితో కలిసి పార్కు వెళ్ళిందంట. పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ తల్లి చేయి పట్టుకోవడం మర్చిపోయి ముందుకు పరిగెత్తాడు. కొద్దిసేపటికి తల్లి కనిపించలేదు. కనిపించకపోయేసరికి బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. అమ్మా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా అని తల్లడిల్లాడు. కానీ నిజానికి తల్లి అక్కడికి వెళ్ళలేదు సుమా. అతనికి కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు వెనక నిలబడి అతన్నే గమనిస్తుంది. కొడుకు తన తప్పు తెలుసుకుని అమ్మ కావాలని ఏడవగానే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి వాణ్ణి హత్తుకొని కన్నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకుంది. ప్రియదేవుని బిడ్డ, నీ శోధనలో దేవుడు కనిపించకపోయేసరికి దేవుడు నన్ను వదిలేశాడని ఏడుస్తున్నావేమో. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు సుమా, నీ సమీపంలోనే ఉన్నాడు. నీ మదిలో నిజమైన పశ్చాత్తాపం, ఆయనపై ఆధారపడే ఆ స్వభావం రాగానే ఆయన తన నిత్యమైన వాత్సల్యంతో నిన్ను హృదయానికి హత్తుకోవటానికి సిద్ధంగా ఉంటాడు అని అంటున్నాడు కదా. నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదును, విత్ ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్. లోకపు అనురాగాలు, మనుషుల దయ కేవలం తాత్కాలికమైనవే, కానీ మన విమోచకుడైన యేసయ్య కృప నిత్యమైనది. ఆ కృప ఏ స్థితిలో కూడా నీ చేయి విడవదు, నీ పరిస్థితుల వైపు చూడదు, నిన్ను విడువక ఎడబాయక నిత్యమైనదిగా నీ మీద ఉంటుంది. దేవుడు సూటిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారి నీ హృదయంలోనికి తొంగి చూసి ఆత్మవిమర్శ చేసుకుంటావా? నీ బలహీనతల వల్ల దేవుడు నిన్ను క్షమించడేమో అని ఆయన వాత్సల్యతని అనుమానిస్తున్నావేమో. తాత్కాలికమైన భయానికి భయపడి దేవునికి దూరమైపోతున్నావేమో. కొద్దిసేపు ఎదురైన శ్రమను చూసి దేవుని శాశ్వతమైన ప్రేమను, ఆయన చేసిన మేళ్లను మర్చిపోతున్నావేమో. ఈ ఉదయకాలం ఒకసారి పరీక్షించుకో. అవును, నీ శ్రమ నిమిషం మాత్రమే, దేవుని వాత్సల్యత నిత్యమైనది. ఈరోజే నీ నిరాశను విడిచిపెట్టి నీ విమోచకుడైన దేవుని బాహుల్లోనికి
తిరిగొచ్చేయి. నీ ఆలోచన విధానాన్ని సంపూర్తిగా మార్చుకో. ఇది అనుకూలమైన సమయం ప్రియ దేవుని బిడ్డ. నీ గాయాలను, నీ కన్నీళ్లను, నీ భారాన్ని దేవుని పాదాల దగ్గర కుమ్మరించు. యేసయ్యా, నీ నిత్యమైన వాత్సల్యతతో నన్ను కప్పు, నీ కృపలో నన్ను భద్రపరచని ప్రార్థించుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన నిరీక్షణను, ప్రశాంతతను అనుగ్రహించి నీ హృదయాన్ని నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, యువర్ ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్ ఈజ్ మై కంఫర్ట్ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సడలని విశ్వాసముతో ఆయన కృపలో నిలిచి ఉండటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంబుద్ధుడు అయిన మా యేసయ్య, మీకే వందనాలు. ప్రేమ స్వరూపుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ నిత్యమైన కృపను బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడల హృదయాలలో ఉన్న ప్రతి నిరాశను, బాధను యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. నిమిషమాత్రపు శ్రమల నుండి వీరిని విడిపించి నిత్యమైన నీ వాత్సల్యతతో వీరిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ విమోచన శక్తిని వీరి జీవితాలలో ప్రవహింపచేసి పరలోకపు ప్రశాంతతతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రతి అడుగు బలపరచండి, ప్రతి ఆలోచన స్థిరపరచండి. మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా వారిని స్థిరపరచి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.